ఫైనల్‌గా తెలంగాణ 10థ్ క్లాస్ రిజల్ట్స్ అనేటివి రావడం అయితే జరిగింది. సో, చాలామంది స్టూడెంట్స్ అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారనమాట. అన్న నేనైతే ఎగ్జామ్ అనేది చాలా బాగా రాశాను. సో, కానీ ఫెయిల్ చేశారు. సో, కరెక్షన్స్ అనేటివి ఎందుకు ఇలా జరిగాయి? సో, నేను ఇంకొంతమంది స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే నేనైతే ఎగ్జామ్ అనేది బాగా రాశాను. ఎక్కువ మార్క్స్ వస్తాయని అయితే ఎక్స్‌పెక్ట్ చేశా అన్న. కానీ నాకైతే సో, 50 మార్క్స్, 40 మార్క్స్ ఈ విధంగా తక్కువ మార్కులు అయితే వేశారు. సో, ఏమన్నా దారి ఉంటే చెప్పండి. ఇంకా సప్లీ ఎగ్జామినేషన్‌కి సంబంధించి కూడా చాలామంది విద్యార్థులు అయితే అడిగారనమాట. సో, ప్రతి ఒక్క స్టూడెంట్ డౌట్ అనేది ఈ వీడియో ఎండింగ్ లోపు అయితే క్లారిఫై అయితే చేస్తాను. సో, ఈ వీడియో లాస్ట్ వరకు చూసేకైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇకపోతే సో, పాస్ అయిన స్టూడెంట్స్‌కి అయితే ఆర్జీకేటీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి సో, మంచి ఆపర్చునిటీ అయితే ఉందన్నమాట. సో, ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కూడా నేనైతే చెప్తున్నా. సో, సప్లీ ఎగ్జామ్ అయిపోయాక రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత టైం ఉంటుంది. ఆర్జీకేటీ మీకు కూడా ఛాన్స్ ఉంటుంది. టెన్షన్ అయితే పడకండి. సో, కాకపోతే నా సజెషన్ ఏంటంటే పాస్ అయిన ప్రతి ఒక్కరైతే ఆర్జీకేటీ ట్రిపుల్ ఐటీకి అయితే అప్లై అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. సో, ఫర్దర్ అప్డేట్స్ అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఇస్తూనే ఉంటాను. ఎవరెవరు ఎలిజిబుల్, ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎన్ని సీట్స్ వస్తాయన్న దానిపైన అయితే అప్డేట్స్ ఇస్తా. ఖచ్చితంగా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదొక్కటే నేనైతే నా సైడ్ నుంచి రిక్వెస్ట్. ఇకపోతే స్క్రీన్ మీద అయితే గమనించండి ఫ్రెండ్స్. జూన్ 3 నుంచి సో, జూన్ 30th వరకు చూసుకున్నట్లయితే సో, మనకు సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ అనేటివి అయితే పెట్టబోతున్నారు. సో, చాలా అంటే చాలా తొందరగా అయితే పెట్టేస్తున్నారనమాట. ఎంత వీలైతే అంత తొందరగా అయితే సో, కంప్లీట్ చేసేయాలి అన్న గోల్తో అయితే. ఇకపోతే చాలామంది స్టూడెంట్స్ అయితే రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ అయితే అడిగారు. సో, మీరు కనుక తక్కువ మార్కులు వచ్చాయి, నాకు ఇంకా ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది అనుకుంటే మాత్రం సో, రీకౌంటింగ్ అప్లై చేసుకోవచ్చు. 500 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇకపోతే రీవెరిఫికేషన్ విషయానికి వస్తే పేపర్ మొత్తం కూడా మీకు మళ్ళీ కరెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. సో, మీకు నమ్మకం ఉంటేనే మీరు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో, ఇకపోతే రీవెరిఫికేషన్కి సంబంధించి చూసుకున్నట్లయితే 1000 రూపీస్ అయితే సబ్జెక్ట్కి కట్టాల్సి ఉంటుంది. డౌట్ ఉంటే మాత్రం చిన్న డౌట్ అయినా కామెంట్ అయితే చేయి ఫ్రెండ్.